నానా నానా ఏంట్రా? నాకు నిద్ర రావట్లేదు, ఏదన్నా కథ చెప్పు. ఈ టైంలో కథలేంట్రా, పడుకో. చెప్పు నానా. సరే, 1940లో. వద్దు, ఆపే. ఏంరా? నాకు ఆ పాత కథలు వద్దు, ఏదన్నా మన వాళ్ళ కథ చెప్పు, రియల్ కథ. రియల్ కథనా? సరే, అర్జున్ కథ చెప్పనా? వద్దు. ఏరా? ఒక బుక్ కోసం, ఒక సంతకం కోసం అంత చెయ్యాలా? చింటూ, కె విశ్వనాథ్ గారి గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన చివరి సంతకం విలువ. అయినా బుక్ తీసుకున్నాడు కదా, అయిపోయింది కదా, ఇంకేముంది? ఆ బుక్కు, ఆ దొంగలు, ఇదంతా మొదటి అడుగు కథనే. మిగిలిన 99 అడుగులు ఎలా వేశాడో చెప్పనా? ఏంటి, ఇంకా కథ అంతుందా? అసలైన కథ అప్పుడే మొదలైంది. అయితే నాకు ఆ కథనే చెప్పు నానా. సరే, విను. ఏంటి వాళ్ళు బ్రో, డ్రాప్ చేయాలా? ఎవరండి మీరు? ఏం కావాలి? అర్జున్ సార్ ఉన్నారా? అర్జున్ సారా? అవును. ఉన్నాడు, రండి లోపల రండి, పిలుస్తా. కూర్చోండి. అర్జున్, నీకోసం ఎవరు వచ్చారు. ఎవరన్నా? ఏ బ్రో, ఏంటి ఇలా వచ్చావు? మీతో మాట్లాడాలని వచ్చాను సార్. సారా? కూర్చో బ్రో. నాకదే డౌట్ రా, నిన్న సార్ అంటున్నాడు, ఎవరు ఇతను? రైల్వే స్టేషన్లో నా బ్యాగ్ దొంగతనం జరిగింది కదా, కె విశ్వనాథ్ గారు చివరి సంతకం అని చెప్పేసి వెతికి మరీ సాధించావుగా. ఆ బ్యాగ్ కొట్టేసింది ఇతనే. మరి ధను బాబాయ్తో ఆ దొంగ దొరకలేదు, మాస్క్ వేసుకున్నాడు, సరిగా కనిపించలేదు, పారిపోయాడని చెప్పారు నువ్వు ఆ కానిస్టేబుల్. అవన్నీ కల్పిత కథలు. అర్థమైంది. దొంగను నమ్మి అవకాశం ఇవ్వడము, పాము కూరలున్నా కాటేదని గుడ్డి నమ్మకంతో ముందుకెళ్ళడము రెండు ఒకటే. నిజమే, కానీ నేను ఆ పాము దగ్గరికి వెళ్ళే ముందు కూరలో ఉన్న విషయాన్ని తీయేస్తాను. ఒకవేళ అది కరిచినా ఇబ్బంది ఉండదు. చెప్పు బ్రో, ఏంటిలా వచ్చావు? నాకు ఒక సహాయం కావాలి సార్. ఫస్ట్ నువ్వు సారండం మాని, ఓకేనా? అర్జున్ పిలు చాలు. అలాగే అర్జున్. సరే, నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను, చెప్పు. నాకు ఊగా తెలిసినప్పటి నుండి మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మని కొట్టేవాడు. ఒకరోజు ఆ బాధను భరించలేక మా అమ్మ నన్ను తీసుకుని పారిపోయి ఊరు వచ్చింది. నాకు 3 పూట్ల భోజనం పెట్టడానికి ఆమె ఒక పూటే తినేది. మా అమ్మ బాధ చూడలేని నేను మొదటిసారిగా దొంగతనం చేశాను. ఆ రోజు నుంచి నిన్ను కలిసిన ఆ రోజు వరకు ఇది తప్ప అని నాకు అనిపించలేదు. నీ మాటలు విన్నాక మారాలి అని అనిపిస్తుంది. మంచిదేగా బ్రో. కానీ నేను ఏ పనికి వెళ్ళినా నా గతాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాను. నా గతాన్ని కాదు అని మారే అవకాశం ఇచ్చే ఒక పని కావాలి. నువ్వు ఆ పని చూడగలవా అర్జున్? పని నీకు ఇబ్బంది పెట్టాలని కాదు అర్జున్, నీతో చెప్పాలని అనిపించింది, అందుకే వచ్చాను. వెళ్ళొస్తా. సరే అన్న. పాము కూరల్లో విషయం తీయడం అంటే ఏమో అనుకున్నా. వీడి నీ బ్యాగు దొంగతనం చేశాడంటే నేను అసలు నమ్మడం లేదు. ఒక దొంగ మారేంతలా ఏం మాట్లాడావు అసలు? ఏం ఆలోచిస్తున్నావు అర్జున్? వాని జాబ్ గురించా? నేను మా ఆఫీస్లో చూస్తానులే. వాడు ఆఫీస్ జాబ్ అడగలేదన్నా, వాడి గతాన్ని కాదని వాడికి మారే అవకాశం ఇచ్చే జాబ్ అడిగి. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? టైం వచ్చేసిందన్న, ఇక మొదలు పెడతాను.
రేయ్ మిత్రమా, లక్ష్మీనారాయణ వీడు ఎక్కువగా ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ గ్యాలరీ అడుగు కొట్టేస్తున్నాడు. చెప్పరా నా ప్రాణమిత్రమా, ఏంటి ఇలా వచ్చావు? నాకు ఒక సహాయం కావాలరా. రే మామ, నువ్వు అడిగితే నా ప్రాణాలనే ఇచ్చేస్తాను రా. ఏం కావాలో చెప్పు. రే మామ, కొంచెం మనీ కావాలరా. ఏంటి మామ, జోక్ చేస్తున్నావా? లేదురా, నిజం. ది గ్రేట్ మనోహర్, దొంగల రాజ్యంలో రాజు మంత్రి కన్నా బలగం ఎక్కువ ఉన్న సేనాధిపతి రాముడు. అలాంటి నీకు డబ్బు సమస్య? నమ్మలేకపోతున్నా మామ. అదంతా వదిలేసి చాలా కాలం అయిందిరా మామ. ఏంటి, దొంగతనం ఆపేశావా? వదిలేసేలా మార్చాడు మామ. మార్చాడా? ఎవరు? అర్జున్. మంచి నిర్ణయమే మామ, కానీ నువ్వు వదులుకున్నంత ఈజీగా ఇది నిన్ను వదలదు. ఇది కాదని మనకి ఇంకోరు అవకాశం ఇవ్వరు. ఇస్తాడు ఒక్కడు, ఆ నమ్మకం నాకుంది. సరే, ఎంత కావాలి? 20,000 కావాలరా మామ. సరేరా. ఏంటి అర్జున్ ఇలా వచ్చావు? చెప్తాను సార్. అయినా మీరేంటి ఆఫ్టర్నూన్ టైంలో మంచి స్లీప్ వేసేట్టున్నారు? ఏం లేదు అర్జున్, నైట్ అంతా సరిగా నిద్ర లేదు, అందుకే ఇప్పుడు ఇలా. సరే, ఇప్పుడు నువ్వు వచ్చిన విషయం చెప్పు. చెప్తాను సార్. దానికన్నా ముందు వచ్చిన డౌట్ అడగమంటారా? సరే అడుగు. మీ ఇల్లు పక్కనే కదా, మరి ఇక్కడి రూము నైట్ అంతా ఇక్కడే ఉండడం ఇదంతా ఎందుకు సార్? డ్యూటీ టైం ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఇంటికి వెళ్ళిపోదామా అనే ప్రతి గంట లెక్క పెట్టే పోలీస్ కాదు అర్జున్ నేను. టైంతో సంబంధం లేకుండా కర్తవ్యం కోసం పనిచేసేవాడిని. అలా టైంతో సంబంధం లేకుండా పని చేయాలంటే ఇలాంటి ప్లేస్లోనే ఉండాలి అర్జున్. ఏంటి సార్ ఫోన్ వస్తూనే వణికిపోతున్నారు? ఎవరు? పోలీస్ డ్యూటీ అంటే ఇవన్నీ మామూలే అర్జున్. ఇందాకటి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? సరే అడుగు. ముందు వచ్చినప్పుడు ఇంత గడ్డం లేదు కదా, మరి ఇప్పుడేంటి బాబాలా పెంచారు? ఏం లేదు అర్జున్, ఓకే స్టార్ట్ అయ్యి క్లోజ్ అయ్యే వరకు గడ్డం తీయను. అవునా? మరి ఇప్పుడు ఏ కేసులో ఉన్నారు? ఇందాక ఫోన్ వచ్చింది ఆ కేసు గురించే. అవునా? మిమ్మల్ని వణికిచ్చి నా కేసు ఏంటో చెప్తారా? మా సిఐ గారి కొడుక్కి 3 ఏళ్ళు ఉంటాయి. వాడి బర్త్డే పార్టీలో ఆడుకుంటూ వాళ్ళ తాతల నాటి చేయిని పడేసుకున్నాడు. సిఐ గారి భార్య ఏమో పనోళ్ళ పైన పోలీసుల పైన అనుమానపడుతుంది. ఆ కేసు సాల్వ్ అవ్వట్లా, నాకు ఈ బాధ తప్పట్లా. సిఐ శరత్ చంద్ర గారి భార్యనా? అవును. ఆ కేసు ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఆ రోజు తీసిన ఆ అబ్బాయి ఫోటోలు ఉన్నాయి. మూర్తి గారు, ఇప్పుడే ఇక్కడే ఈ కేసు సాల్వ్ చేస్తాను. కాకపోతే దానికి బదులుగా నేను ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు. ఫస్ట్ అయితే కేసు సాల్వ్ చేయి. 2 months బ్యాక్ వాడి బర్త్డే జరిగినప్పుడు వాడి పాత బట్టలతో పాటు వాడి ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసి పార్సల్ చేసి వాళ్ళ ఇంట్లో అటకపై పెట్టించారు. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడమని చెప్పండి, చైన్ దొరికేస్తుంది. మూర్తి గారు ఎక్కువ ఆలోచించొద్దు, కాల్ చేయండి. చైన్ దొరికింది, అలా ఎలా అర్జున్? ఆ పార్టీకి నేను బాబాయ్ కూడా వచ్చాం. ఆ పార్టీలో నాకు బాగా గుర్తున్న వ్యక్తుల్లో సిఏ గారి భార్య అమృతాదేవి గారు కూడా ఒకరు. అవన్నీ ఫస్ట్ టైం చూసినప్పుడు
వాళ్ళ కొడుకు ఒంటి మీద ఉన్న బట్టలని తీసి ఒక బాక్స్లో పెట్టించి అటక్పై పెట్టిస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎవ్రీ ఇయర్ ఆ బాబు బర్త్డేకి వాడు ఆ ఇయర్ వేసుకున్న పాత బట్టలని తీసి ఒక బాక్స్లో పెట్టించి పైన పెట్టిస్తుంది. సో ఆ రోజు వాడు వేసుకున్న గ్రీన్ డ్రెస్లో చైన్ ఉంది అండ్ వాడు కేక్ కట్ చేసే టైంలో చైన్ లేదు. అండ్ వాడు వేసుకున్న గ్రీన్ డ్రెస్ ఆమె తీసి బాక్స్లో పెట్టడం ఆ టైంకి నేను చూసా. సో చిన్న గెస్ కొట్టా, కనెక్ట్ అయింది. సింపుల్. మొత్తానికి నాకు ఎడ్డాన్ని తీసే టైం వచ్చింది. కేసు సాల్వ్ అయితే నేను ఒకటి అడుగుతున్నాను, గుర్తుందా? అడుగు అర్జున్. ఏంటి? నాకు మీ ఆఫీస్ కావాలి. ఆఫీసా? ఫస్ట్ రూమ్ అన్నావు. అయినా మనం చేసే పనిని బట్టి మనం ఉండే ప్లేస్కి విలువ వస్తుంది. అయినా ఆఫీసు నీకెందుకు అర్జున్? ఇప్పుడు కేసు సాల్వ్ చేశాను కదా, అలా కేసులు సాల్వ్ చేయడానికి. కేసు సాల్వ్ చేసావా? అర్జున్, నువ్వు సాల్వ్ చేసిన కేసు ఏ పని లేకుండా పట్టించుకోకుండా ఒక ఏజ్డ్ హెడ్ కానిస్టేబుల్కి పని ఉండాలని ఇచ్చిన కేసు. ఇలాంటివి సాల్వ్ చేయడం పెద్ద కష్టమేమీ అనిపించదు. కేసు అంటే ఇది కాదు. కడప కోటిరెడ్డి సర్కిల్ అర్ధరాత్రి సీసీ కెమెరాలో క్లియర్ ఎవిడెన్స్ ఇచ్చి మరీ ఒకరిని చంపి మార్నింగ్ పోలీసులకి తెలిసేలోపే బాడీకి పోస్ట్ మార్టం చేసి ఇచ్చారు. చేసిన వాడెవరో తెలుసు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు, వెళ్ళే ధైర్యం ఎవరికీ లేదు. కేసు అని దాన్ని అంటారు అర్జున్. ఇప్పుడు నువ్వు సాల్వ్ చేసింది కాదు. అయితే ఆ కేసు సాల్వ్ చేస్తాను, మీ ఆఫీస్ ఇవ్వండి. అసలు అక్కడ చంపింది ఎవరో తెలుసా? వెలుగు ఉన్నంత వరకు మనకు అన్ని రంగులు కనిపిస్తాయి, కానీ చీకటి అయ్యాక మన కంటికి ఎక్కువగా కనిపించే రంగు నలుపు మాత్రమే. అలాంటి సమాజంలో రాత్రి పగలు సంబంధం లేకుండా రక్తం రంగు మాత్రమే కనిపించే ఒక ప్రపంచం ఉంది. మనిషి రూపంలో ఉన్న జంతువులు ఉండే ప్రపంచం. నార్త్ సెంథిల్ ఐలాండ్. ఆధునిక ప్రపంచానికి అందనంత దూరాన చుట్టూ సముద్రంతో 60 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఐలాండ్. అక్కడ జంతువు లాంటి ఒక తెగ ఉంది. ఇప్పటికీ బయట ప్రపంచానికి తెలియని తెగ సెంథిల్స్. వీళ్ళ ఆయుధాలు ఈటెలు, బాణాలు. వీళ్ళ జీవనం అడవిలో. మనిషిని చంపాలంటే ఆలోచిస్తారేమో, అదే మనిషిని జంతువు చంపాలంటే ఆలోచించదు. అలాంటి ఒక జంతువుని పట్టి తెచ్చారు. ఆ జంతువు ఎక్కడుంటుంది? ఎక్కడో కాదు, మన గండి ఆంజనేయ స్వామి నుండి కలియుగ దైవం తిరుపతి ఏడుకొండల ఎంకన్న వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర అడవి విస్తరించి ఉంది. ఆ అడవుల్లో ఆ జంతువుని పెంచుతున్నారు. సరే, అయితే ఈ కేసే సాల్వ్ చేద్దాం. అర్జున్, ఇది దొంగతనం కేసు కాదు, పోగొట్టుకున్న కేసు కాదు. చాలా ప్రమాదం. దొంగతనం చేసిన దొంగని పట్టుకున్నాం, పోగొట్టుకున్న వస్తువుని పట్టుకున్నాం, హత్య చేసిన సెంథిల్ని కూడా పట్టుకుందాం. సరే, అయితే మొదలు పెడదాం, పదండి. మూర్తి గారు, చెప్పు. ఓల్డ్ మ్యాన్ కదా, ఏ ఓల్డ్ వర్షన్స్ ఉంటాయనుకున్నా. టోటల్ న్యూ అప్డేటెడ్ వర్షన్. ఆ జంతువుని పట్టుకోవాలంటే మినిమం ఈ మాత్రం ఉండాలి. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆపరేషన్ సెంథిల్. నానా డౌట్. ఏంట్రా కథ మధ్యలో? దొంగల దగ్గర లిస్ట్ ఇచ్చింది రంగస్వామి అన్నాడు కదా. అవును. మరి ఇప్పుడు లిస్ట్ ఇచ్చిన ఆయన్ని కృష్ణమూర్తి అంటున్నాడేంటి? కథ పూర్తయ్యేలోపు సమాధానం నీకే దొరుకుతుందిలే చింటూ. అవునా? సరే చెప్పు నానా. వాసు, శ్రీనివాసులు వీడి పేరు. వీడు ఎక్కువగా అమ్మాయిల వస్తువులు దొంగతనం చేస్తున్నాడు. హలో, ఎవరు? నేను అనే నా గురించి నువ్వు వద్దన్నా తెలుసుకుంటావు. అలా తెలుసుకున్నాక నన్ను కలవాలి అనుకుంటావు.
ఎవరు బ్రో మీరు? ఒక కేసు సాల్వ్ చేయాలి. అందుకు నాకు గజం, మదగజం కావాలి. త్వరలో పిలుస్తాను, సిద్ధంగా ఉండు. అర్జున్, సమర్థుడు ముందుంటే సైన్యం ఎప్పుడూ సిద్ధమే. నానా నానా వెయిట్. రే ఇన్నిసార్లు బ్రేక్ నా వల్ల నిద్ర వస్తుంది, మళ్ళీ చెప్తాలే. నేను వెళ్ళి హాల్లో పడుకుంటా, నువ్వు పడుకో. పడుకోవాలా? ఎలా నిద్ర పడుతుంది? ఇన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియకుండా?